చంటికి స్కిన్ ఎలర్జీయా, బండికి దగ్గు జలుబా. డాక్టర్ ఏమన్నాడు? ఓహో, ప్లాస్టిక్ వాటిలో లంచ్ పెట్టొద్దన్నాడా? మరి పెట్టు మాకు, మన వల్ల ఆరోగ్యం జాగ్రత్త. సరే, ఒక నిమిషం ఉండు. ఎందుకో అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. హలో, చెప్పురా రవి. చెల్లి వాళ్ళ పిల్లలకి బాగాలేదంట, ఒకసారి వెళ్ళి చూసిరా రాదు? సరే, మరి ఏంటి ఏంటి పంకి ఎంతో ఇష్టంగా పెంచుకున్న టైగర్ చనిపోయిందా? ఏమైంది అసలుకి? ఓహో, మీరు ఊరికి వెళ్ళినప్పుడు పక్కింటి వాళ్ళకి అప్పుడు చెప్తే వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో ఆహారం పెట్టారా? అయ్యయ్యో, మన ముందే తిరిగేది కారా పాపం. సరే, పింకీని అడుగుతాను చెప్పు. సరే, ఒక నిమిషం అమ్మాయితో కాల్ చేస్తుంది. హలో శిల్పా, చెప్పు. ఏంటి, వదిన గారు చనిపోయారా? ఎలా? అయ్యయ్యో, ఎలా? వాళ్ళు ఎప్పుడు చూసినా బయట ఆహారం, ఫాస్ట్ ఫుడ్ అలాంటివి తింటూ ఉంటారు. ఇది ప్లాస్టిక్ వల్ల అనుకుంటా. పాపం. డాక్టర్ ఏమన్నాడు? ఓహో, జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ వచ్చిందన్నాడా? నేను అనుకున్నా ప్లాస్టిక్ వల్లనే అని. ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రాణాంతకమో. సరే మరి, ఏమన్నా సొంపు ఏంటమ్మా, నువ్వు కూడా ప్లాస్టిక్ వాడడం చెరుకమ్ముతున్నావు. దీనివల్ల మా ఫ్యామిలీకి ఎంతో మందికి అనారోగ్యం వచ్చింది. నేను ఇప్పుడే క్రూస్ మంచికి వెళ్ళి దండోరా వేయిస్తా. ప్లాస్టిక్ ఫంక్షన్స్ లో వాటిలో వాడనివ్వండి. క్రూస్ మంచి ప్లాస్టిక్ రహితగా ప్లాస్టిక్ రహిత గ్రామంగా మారాలి. మొన్న అందుకే నా క్రూస్ మంచి పిల్లలంతా కలిసి ర్యాలీ చేశారు. దేనికి అనుకున్నా, ఇప్పుడు రండి అందరం వెళ్ళి ప్లాస్టిక్ నిషేధిద్దాం. ఎవరు అది ప్లాస్టిక్ ఫంక్షన్స్ లో వాడేది? మనల్ని మనం రక్షించుకుందాం, ప్లాస్టిక్ కానీ తరిమి కొడదాం. Okay, thank you, Cyril. ప్లాస్టిక్ వాడద్దు, ప్రాణాలు తీయద్దు. ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్రాణాలని కాపాడుకుందాం. ప్లాస్టిక్ ఈజ్ వేస్ట్, వి డోంట్ వాంట్ టు టేస్ట్ ఇన్ హాట్ ప్యాక్. సిరిల్కి చప్పట్లు కొట్టండి. ఆ ప్లాస్టిక్ ని ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ ఆవరణలోకి తీసుకురావద్దు. చాక్లెట్ పెడతారు,